హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పెరుగు కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు పల్లీలు, అలాగే 1 స్పూను ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే బాండి పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలని కాస్త పొడవుగానే పైన కింద కట్ చేసేసి ఈ విధంగా వేసుకోవాలి. మధ్యలోకి దానికి ఘాటు పెట్టుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మనం వేసిన గ్రేవీ కూడా దాని లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలని. ఫస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది బెండకాయలు. వీటిని ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు, 1 ఆనియన్, చిన్న ఆనియన్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. కాస్త మగ్గితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి మిక్సీలో వేసి ఒకసారి కొంచెం పొడి చేసుకోవాలి. ఇలా పొడి అయిన దాంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసి మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టేస్తే మనకి ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట. ఆనియన్ ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం బదులు పెప్పర్ పొడి కూడా వాడచ్చు. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసులంతా వాటర్ వేసేసుకొని దీంట్లోకి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని 1-2 నిమిషాల పాటు వీటిని కుక్ అవ్వనివ్వాలి. బెండకాయలని డైరెక్ట్ ఇలా వేసుకుంటే అయిపోతుంది కదా, ముందు ఫ్రై చేసుకోవడం ఎందుకని డౌట్ రావచ్చు మీకు. ముందు ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలు జిగరు రాకుండా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు కుక్ అవనిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 1-2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ అవుతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం దించేసుకోవచ్చు. అంతే, టేస్టీగా పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఈజీగా బెండకాయ పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.